మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో వందనాలు. యూత్ టాక్స్లో పాల్గొన్న మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. మాట్లాడుకోబోతున్నాం అంటున్నానంటే మీరు కూడా మాట్లాడాలని అర్థం. సో ప్రస్తుత కాలాన్ని, ప్రస్తుత తరాన్ని, సమాజాన్ని, ప్రస్తుత ప్రపంచాన్ని డిజిటల్ వరల్డ్ అని మనం పిలుస్తూ ఉన్నాం. ఇట్స్ ఎ డిజిటల్ వరల్డ్. మన జీవితంలో మన జీవితం కానీ, మనం పనులు కానీ, మన కమ్యూనికేషన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, బిజినెస్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఇది మొత్తం కూడా ఈ డిజిటల్ ఎక్విప్మెంట్స్ మీద, పరికరాల మీదనే, ఇంటర్నెట్ మీదనే మనం ఉన్నాం. అందుకే ప్రస్తుత కాలానికి ఒక పేరు పెట్టాల్సి వస్తే ఇట్స్ ఏ డిజిటల్ వరల్డ్. దీన్ని మనం డిజిటల్ ప్రపంచం అని చెప్పొచ్చు. ఈ డిజిటల్ వరల్డ్ అనడానికి కారణాలు ఏంటంటే ఇంటర్నెట్ బాగా ఎక్కువగా వాడుతున్నాం, స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్లు, టాబ్లెట్స్ బాగా కామన్గా వాడడం ప్రారంభమైంది. ఆన్లైన్ అప్లికేషన్స్ బాగా ఎక్కువ వాడుతున్నాం, లైక్ వాట్సాప్, ఫేస్బుక్, జూమ్. ఇప్పుడు కూడా మనం ఆన్లైన్ మీటింగ్లోనే ఉన్నాం. ఈమెయిల్స్, క్షణాల్లో సమాచారం చేరవేయడం, డిజిటల్ పేమెంట్స్, ఫోన్పే, గూగుల్ పే కావచ్చు, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏవైనా. మొన్న నేను ఒక మార్కెట్కి వెళ్తే అక్కడ ఈ కరివేపాకు అమ్మే వాళ్ళు కూడా డిజిటల్ పేమెంట్సే. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయిపోయింది, వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది, ఆ, డిజిటల్ సేవలు మనం చూస్తాం. సో ప్రస్తుత కండిషన్ గనక మనం మాట్లాడుకుంటే ఇది డిజిటల్ వరల్డ్ అని మనం చెప్పొచ్చు. అయితే ఈ డిజిటల్ వరల్డ్లో సోషల్ మీడియా మనం చాలా ఆ, సహజంగానే అధికంగా మనం వాడుతున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఈ సోషల్ మీడియా ద్వారా మన ప్రపంచంలో ఉన్న ఎవరికైనా మెసేజెస్ కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, లేదా మన థాట్స్ షేర్ చేసుకోవడం కానీ, లేదంటే న్యూస్ పంపుకోవడం కానీ, క్షణాల్లో సమాచారాన్ని పంచుకోవడానికి మనకి దీస్ ఆర్ ద బెస్ట్ ప్లాట్ఫామ్స్గా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి మనుషుల్ని చాలా తేలిగ్గా కలపడమే కాదు, ఇంటరాక్ట్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతూ ఉన్నాయి. సో సమాచారాన్ని వెంటనే ఇచ్చుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడున్నా వారిని కలిపే శక్తి ఈ సోషల్ మీడియాకు ఉంది. ఆ, వ్యక్తిగత భావ ప్రకటన. సో వాట్ వీఆర్ థింకింగ్, మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం మన ఆలోచన ఏంటి అనేది కూడా పంచుకునే అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ కానీ, బిజినెస్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ అందుబాటులో ఎక్కువగా ఉంది. అది ప్రాముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఆ, తర్వాత వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, లైక్ టెలిగ్రామ్, ఇవి మనం అందరం కూడా అధికంగా వాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని మీ ముందు ఉంచుతా ఉన్నాను. ఈ డిజిటల్ వరల్డ్లో మనం సోషల్ మీడియాను వాడుతున్న సందర్భంలో ఒక విషయాన్ని ఆలోచించే ప్రయత్నం చేయాలి. సోషల్ మీడియా లేని జీవితాన్ని ఊహించలేని పరిస్థితి. ఆ, దాదాపుగా మేము పీజీ చదువుకున్న సందర్భాల్లో కూడా చాలా అరుదుగా ఆ, మెయిల్స్ వాడడం, నార్మల్ మెసేజెస్ పంపించడం, కాల్ తప్ప ఆ, మరొక విషయాలు మాకు తెలియదు. కానీ ఇప్పుడు ఎంత చాలా వేగంగా ప్రపంచం అభివృద్ధి చెంది విస్తరించింది అనేది మనకు బాగా తెలుసు. ఓకే, మంచిది. అయితే ఒక ప్రశ్నతో ఆ, నేను దీని టాక్ని ప్రారంభించాలనుకుంటున్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, వాట్ ఆర్ ద పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ యూజింగ్ సోషల్ మీడియా? సోషల్ మీడియాను వాడడం వల్ల పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? సో మొదటిగా మీ నుండి వినడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే దాదాపు మీరందరూ దీంట్లో చాలా ఎక్స్పర్ట్స్ అని నాకు తెలుసు. యూ కెన్ షేర్ వెరీ వెల్. మొదటిగా పాజిటివ్స్ షేర్ చేస్తారా? మీరు అన్మ్యూట్ చేసుకోండి. యూ కెన్ టెల్ వన్ థింగ్. మీరు ఒక్క విషయం చెప్పొచ్చు, రెండు విషయాలు చెప్పొచ్చు. మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. సో ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ద గివ్ సెర్మన్. లెట్స్ టాక్ ఈచ్ అదర్. ఎవరైనా మాట్లాడచ్చు. ఎనీబడి. వాట్ ఆర్ ద పాజిటివ్స్ అన్నా, యూజింగ్ సో? ప్రైజ్ లాడనా. బ్రదర్ చెప్పండి.
సోషల్ మీడియా యూజ్ చేయడం వల్ల మనం ఒక చోట నుంచే వేరే ఎక్కడున్న వాళ్ళనైనా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఎట్ ఏ టైం మల్టిపుల్ పర్సన్స్ తో కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఉమ్. సో దానివల్ల మనకు టైం సేవ్ అవుతుంది. మన ఎఫర్ట్స్ అన్ని కూడా ఈజీగా మనం చేయొచ్చు. ఇది ఒక పాజిటివ్ గా చెప్పొచ్చు అన్న. ఎస్ బ్రదర్. వరప్రసాద్ గారు పంపించారు, రియల్ టైమ్ కమ్యూనికేషన్ అట్ స్కేల్, బెటర్ రీచ్ అవుట్, స్పీడ్ యాక్సిస్ అని పెట్టారు. ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ. వాట్ ఆర్ ద నెగిటివ్స్? ఎనీ నెగిటివ్స్ ఆర్ దేర్ ఇన్ యూజింగ్ సోషల్ మీడియా? ప్రజెంట్ ట్రెండ్ మీరు చూస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కావచ్చు, టీన్స్ కావచ్చు, యంగ్ అడల్ట్స్ కావచ్చు, మీరు గమనించిన విషయాలు షేర్ చేసుకోండి. ఎవరైనా నెగిటివ్స్ ఒకరిద్దరు. ఆ, అన్న ప్రైజ్ లాడన్నా. ఆ నెగిటివ్ థాట్స్ అంటే మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి ఈ మీడియా ద్వారా ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం. మనకు అవసరం లేకపోయినా సరే కొన్ని కొన్ని విషయాలు మనం తరచుగా చూడడం, వినడం, వాటితో లేదంటే ప్లే చేయడం ఇవన్నీ చేస్తుంటాం. సో ఇది మనం అవాయిడ్ చేయవలసినటువంటి విషయాలు. ఎస్ బ్రదర్, ఇట్స్ ట్రూ. ఇంకెవరైనా? శాంతి గారు చాట్ చేశారు. ఆ, శాంతి గారు. సో ఇంకెవరైనా? మన పర్సనల్ గెయిన్ కోసం మిస్ఇన్ఫర్మేషన్ లేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది దీనివల్ల. యా, ఫేక్ న్యూస్. ఫేక్ న్యూస్. యా. సో థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నేను ఆ, ఒకసారి మన లేఖన భాగాల నుంచి మరొకసారి మత్తయి సువార్త, మత్తయి సువార్త, సో 5వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చదువుదాం. దయచేసి ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుండి 16 వరకు. దయచేసి ఒకటి చదవండి. మీరు ఎవరైనా? లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కుంచెము కింద పెట్టరు గాని అది ఇంటి నుండుట వారి అందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఓకే, థ్యాంక్ యూ. మనందరం కూడా వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మన ఐడెంటిటీ ఏంటో మనకు తెలుసు. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వీఆర్ నాట్ ద ఫ్యాన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మన యేసుక్రీస్తుకి అభిమానులం కాదు. వీఆర్ ద ఫాలోవర్స్. ఆయన్ను వెంబడించే వాళ్ళం, ఆయనలా బ్రతకడానికి పిలువబడిన వారం, క్రీస్తు పోలికలో క్రీస్తు వలె జీవించడానికి మనం పిలువబడ్డాం. ఇట్స్ అమేజింగ్ థింగ్. ఈ వచ్చిన భాగాలు చూస్తే ప్రత్యేకంగా ఈ లోకంలో మనం బీ లైక్ ఏ లైట్ అండ్ సాల్ట్, ఒక వెలుగుగా ఉప్పుగా ఉండాలి అని చెప్పబడిన మాట మనకు తెలుసు. డిజిటల్ వరల్డ్లో ఉన్నాం. సోషల్ మీడియా అధికంగా ఉపయోగించే కాలంలో మనం ఉన్నాం. ఆ, ఏఐ వచ్చిన తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్ళే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇలాంటి కండిషన్స్లో కూడా ఆ, ఒక క్రైస్తవుడిగా ఈ సోషల్ మీడియాను సమర్థంగా మనం ఎలా వినియోగించాలి, ఎలా ఉపయోగించాలి అని కొన్ని విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. సోషల్ మీడియా ఎవరి మీద ప్రభావితం చూపిస్తుంది? సోషల్ మీడియా ఎవరి మీద ప్రభావితం చూపిస్తుంది? నేను ఆ, అందరితో మాట్లాడుంది కానీ టైం సరిపోదు కాబట్టి నేను కొంచెం ముందుకు వెళ్తాను. కొంతమంది చిన్నపిల్లలే యూత్ అనుకుంటున్నారు కానీ పెద్దల మీద ప్రభావం చూపిస్తారు. ఈవెన్ ఎల్డర్స్, వృద్ధుల జీవితాల మీద కూడా అది ఎంత ప్రభావం చూపిస్తుందో మనం చూస్తా ఉన్నాం. సోషల్ మీడియా ఆ, మనం ఎలా మాట్లాడొచ్చు అంటే, ఈ సోషల్ మీడియాలో గ్రేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి.
మంచి అవకాశాలు ఉన్నాయి, గొప్ప ప్రమాదాలు కూడా ఉన్నాయి సోషల్ మీడియా. దాన్ని మనం ప్రాథమికంగా గుర్తించాలి. ఇంకా చెప్పాలంటే ఇట్ మే బి ఎ టూల్ ఆర్ ఇట్ మే బి ఎ ట్రాప్. కొంతమందికి టూల్ లాంటిది, అది కొంతమంది ట్రాప్లో ఉన్నారు. ఆ తేడా మీరు గమనించాలి. ఆ, మీరు దాన్ని టూల్గా వాడుతున్నారా, లేదా ఆర్ యూ దిస్ ట్రాప్ ఆఫ్ సోషల్ మీడియా ట్రాప్లో ఉన్నారా అనేది ఒక్కసారి మనం ఆలోచించాల్సిందే. సోషల్ మీడియాలో మంచి అవకాశాలు ఉన్నాయి, అదే సందర్భంలో గొప్ప ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ సోషల్ మీడియా అనేది ఆ, అది మంచిదా చెడుదా అని కాదు, కానీ క్రీస్తును అనుసరించే మనం ఈ సోషల్ మీడియా ఎలా వాడుతున్నాం అనే దాన్ని బట్టి మన స్వభావం ఉంటుంది, లేదా అది మంచిదా కాదా అని చెప్పొచ్చు. సోషల్ మీడియాను మీరు ఉపయోగించే దాన్ని బట్టి ఆ, దాని యొక్క స్వభావం మనకు అర్థమవుతుంది. కొంతమందికి అది మంచి, కొంతమందికి అది చెడు. దాన్ని టూల్గా వాడుతున్నంత వరకు ఇబ్బంది లేదు, అదే సమయంలో ట్రాప్లో ఉంటే అది ప్రమాదం కలిగిస్తుంది. ఇలాంటి ప్రపంచంలో కూడా, ఇలాంటి డిజిటల్ వరల్డ్లో కూడా క్రీస్తు మనల్ని ఒక ఉప్పులాగా, ఒక వెలుగులాగా బ్రతకమని ఆయన చెప్తా ఉన్నాడు. నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తాను, ప్రాథమికమైన విషయం. ఎవరన్నా చక్కగా నోట్స్ రాసుకుంటే యూ కెన్ రైట్. ప్రాథమికంగా వాట్ ఆర్ ద బిబ్లికల్ ఫౌండేషన్స్ ఫర్ ద డిజిటల్ లివింగ్. బిబ్లికల్ ఫౌండేషన్స్, ఈ డిజిటల్ జీవితానికి సంబంధించి బైబిల్ యొక్క పునాది ఏంటి? మన జీవితానికి పునాది బైబిల్ అన్న విషయం మనకు తెలుసు. వాట్ ఈస్ ద బిబ్లికల్ ఫౌండేషన్ ఫర్ యూజింగ్ దిస్ డిజిటల్ వరల్డ్, లివింగ్ ఇన్ డిజిటల్ వరల్డ్? ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో మనం చూస్తున్నాం కదా, సాల్ట్తో మనల్ని ప్రస్తావించడం, సాల్ట్తో పోల్చడం మనం చూస్తూ ఉన్నాం. సాల్ట్ ఏం చేస్తుందో మనకు తెలుసు. అది ప్రొటెక్ట్ చేస్తుంది, ఇట్ యాడ్స్ ద టేస్ట్, ఒక మంచి రుచిని ఇస్తుంది. ఇట్ స్టాప్స్ డికే, అది కుళ్ళిపోవడాన్ని ఆపుతుంది. సో ఉప్పుకున్న లక్షణాలు మనకు తెలుసు, దాని గురించి చాలా సందర్భాల్లో మనం వింటాం కాబట్టి మళ్ళా నేను డీటెయిల్గా మాట్లాడడం లేదు. క్రైస్తవులు తాము మాట్లాడే మాటను బట్టి, తమ యొక్క స్వభావాన్ని బట్టి, వారిచ్చే సలహాలను బట్టి, ఒక రకంగా చెప్పాలంటే నైతికత ఆధారపడి ఉంది. ఆన్లైన్లో ఈ నైతికత అనేది క్రైస్తవుని మీద ఆధారపడి ఉంది అని నేను చెప్తా ఉన్నాను. సో ఉప్పు రక్షిస్తుంది, ఉప్పు రుచినిస్తుంది, ఉప్పు పాడైపోకుండా చేస్తుంది అని మనకు తెలిసినట్లుగా ఈ సమాజంలో నైతిక విలువలు కొనసాగించవలసింది క్రైస్తవుడే. ఉప్పుగా ఈ లోకంలో మనం ఉండాలి అని ప్రభు కోరుతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ దేవుడు మనల్ని పిలుస్తున్నది వెలుగుగా ఉండమని. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన పిల్లమైన మనం కూడా వెలుగుగా ఉండాలి. వెలుగు ఏం చేస్తుందండి? వెలుగు ప్రకాశిస్తుంది. వెలుగు ఏం చేస్తుంది? సత్యాన్ని బయలుపరుస్తుంది. ఇట్ రివీల్స్ ద ట్రూత్. ప్రసంగి గారు చెప్పారు, చాలా ఫాల్స్, ఫేక్ న్యూస్ అని. అవును, సోషల్ మీడియా చూస్తే, లేదంటే సమాజంలో వస్తున్న న్యూస్ చూస్తూ ఉంటే సత్యం కంటే కూడా ఫేక్ న్యూస్, హేట్ స్పీచెస్ విపరీతంగా ఉన్న సందర్భం మనం చూస్తున్నాం. కానీ క్రైస్తవులుగా బైబిల్ మనకిస్తున్న ఫౌండేషన్ ఏంటి అంటే, వెలుగు ఏ విధంగా ప్రకాశిస్తుందో క్రైస్తవుడు ఆ విధంగా ప్రకాశించాలి. లోకంలో, చీకటితో నిండి ఉన్న లోకంలో ప్రకాశించాలి. అంత మాత్రమే కాదు, సత్యాన్ని బయలుపరచాలి క్రైస్తవుడు. వెలుగు ఏం చేస్తుందంటే దారిని చూపిస్తుంది. ఇట్ గైడ్స్. మనం పెట్టే పోస్టులు కానీ, మన కామెంట్స్ కానీ చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని, ఆయన సత్యాన్ని రిఫ్లెక్ట్ చేయగలగాలి. మనం పెట్టే పోస్టులు కానీ, మన కామెంట్స్ కానీ క్రీస్తు యేసు యొక్క స్వభావాన్ని, క్రీస్తు యేసు యొక్క సత్యాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలి. మీ వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింపనీయండి అని మనం చదువుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా ఒకసారి మీరు ఆలోచించండి.
ఏదైతే మనం స్క్రీన్స్ చూస్తున్నామో దాని వెనక చీకటి దాగి ఉంది, హిడెన్ డార్క్నెస్. ఇలాంటి చీకటి దాగి ఉన్న ఆ, ఈ స్క్రీన్స్ వెనుక చీకటి దాగి ఉంది కదా. ఇట్లాంటి ఆన్లైన్ ప్రపంచంలో మనం ప్రకాశించాలి. సో అన్ని ఏరియాస్లో మనం లైట్గా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. సో షైన్ బిఫోర్ ద ఆన్లైన్ వరల్డ్. ఈ ఆన్లైన్ ప్రపంచం ముందు మనం ప్రకాశించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆ స్క్రీన్ వెనకాల దెర్ ఈస్ ఎ హిడెన్ డార్క్నెస్. చూస్తూ ఉన్నాం ఎంతమంది జీవితాలు, లేదంటే సమాజం, ఇంకా చెప్పాలంటే ఆ, ఆ, దేశాలను సహితం ఏ విధంగా ఈ ప్రభావితం చేస్తుంది అన్న విషయం. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నాను. మొట్టమొదటిగా బిబ్లికల్ ఫౌండేషన్. ఈ సోషల్ మీడియాని వాడుతున్న క్రైస్తవులుగా మనం గుర్తించాలి, వీఆర్ ద సాల్ట్ అండ్ వీఆర్ ద లైట్. ఇంకా బైబిల్ యొక్క పునాది ఏంటంటే క్రిస్టియన్స్ ఆన్లైన్ క్యారెక్టర్. క్రైస్తవుని యొక్క ఆన్లైన్ స్వభావం గురించి బైబిల్ ఏం చెప్తుంది అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. క్రిస్టియన్స్ ఆన్లైన్ క్యారెక్టర్, క్రైస్తవుని యొక్క ఆన్లైన్ స్వభావం అదేంటి. మనం చాలా సమయాన్ని ఆన్లైన్ మధ్య మనం మనం కేటాయిస్తున్నాం కదా. ఈ ఆన్లైన్లో మనం ఉంటున్న సందర్భంలో, ఈ డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియాతో ఎక్కువ సంబంధం, అవినాభావ సంబంధం కలిగి ఉన్న మనం, నేను కొన్నిసార్లు వాట్సాప్ చూస్తూ ఉంటే, ఫేస్బుక్ చూస్తూ ఉంటే క్రైస్తవులు ఎక్కువ వాడుతున్నారు అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ చూస్తూ ఉంటే మంచిది. అయితే ఎలా వాడాలి అనేది మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పే విషయం కానీ, మనం షేర్ చేసేది ఏదైనా సరే, అది దానికి ఒక ఫిల్టర్ ఉంది. అది ఎక్కడ కనపడుతుందంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4-7 వచనాలు. దయచేసి ఎవరైనా చదువుతారండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4-7 వచనాలు. ఎవరైనా చదవండి దయచేసి. ఐ హోప్ బైబిల్ దగ్గర ఉంది అనుకుంటున్నాను. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనమునకు విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. చాలా చాలా ఏదైతే మనం చెప్తున్నామో సోషల్ మీడియా ద్వారా, ఏదైతే మనం షేర్ చేస్తున్నామో, ఇదిగో ఈ ఈ ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయాన్ని ఒక ఫిల్టర్గా వాడగలిగితే ఇట్ విల్ బి ఎక్సలెంట్. అద్భుతంగా ఉంటుంది. ఏదైతే మనం మాట్లాడుతున్నామో, మన వ్యూస్ తెలియజేస్తున్నామో, మన ఉద్దేశాలు, ఆ, మన సాక్ష్యము, మన మాటలు, లేదంటే మనం ఏదో షేర్ చేస్తున్నామో ప్రతి సందర్భంలో దీన్ని గుర్తుపెట్టుకోండి. అక్కడ కొన్ని మాటలు గుర్తు చేస్తాను. లవ్ ఈజ్ పేషెంట్ అని కనబడుతూ ఉంది. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. చాలా సందర్భాల్లో మనకు ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషన్స్ చాలా హైగా ఉన్నప్పుడు పోస్ట్ చేయడాన్ని మనం వాయిదా వేయడం మంచిది. ఇట్ ఈస్ బెటర్ టు పోస్ట్ పోన్. ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోవడం, మన మనం ఆ, బైబిల్ యొక్క పరిమితిని దాటి, హద్దులు దాటి, బైబిల్ యొక్క పునాదిని దాటి ఉండడం అది ఏమాత్రం కూడా మంచిది కాదు. లవ్ ఈజ్ పేషెంట్ అండ్ లవ్ ఈజ్ కైండ్ అని మాట మనం చూస్తూ ఉన్నాం. అది కృప కలిగింది ప్రేమలో. మనం దాన్ని చూస్తూ ఉన్నాం. కఠినమైన మాటలు మనకు తగవు. వ్యంగ్యంగా మాట్లాడడం, ఎటకారంగా మాట్లాడడం, లేదా ఇంకా చెప్పాలంటే షేమ్ చేయడం, అవమానపరిచే విధంగా మాట్లాడడం ఎంత దారుణం. నేను ఒక రోజున ఆ, బస్సులో ట్రావెల్ చేస్తున్నాను. నా సీట్ బ్యాక్ వచ్చింది. దాటుకుంటూ వెళ్తున్నాను. ఆ ఆ తర్వాత టికెట్ తీసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చినప్పుడు ఒక విషయం గమనించాను. బస్సులో మ్యాక్సిమం 90% అబౌవ్, మేబీ 3-4 years బ్యాక్ ఇది, 90% అబౌవ్ జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ చూస్తూ ఉంటా. సో విచారకరం, మన క్రిస్టియన్ కమ్యూనిటీలో కూడా దాన్ని చూసేవారు.
ఒకప్పుడు క్రైస్తవ గృహాలు లేదంటే ఆ ఇంటి పరిసర ప్రాంతాలు వెళ్తున్నప్పుడు కుటుంబాలు వినపడ్డాయి కానీ ఆ సాయంత్రం పూట చాలా మంది ఇళ్ళలో ఇప్పటికీ ఆ జబర్దస్తులు చూస్తూ ఉన్నారు. ఎంత వ్యంగ్యం, ఎంత డబుల్ మీనింగ్ డైలాగులు, ఆ, ఎంత బాడీ షేమింగ్ అనుకోండి, ఎలాంటి హార్ష్ కామెంట్స్ అనుకోండి, విచారకరం కదా. ఆ, మన గ్రూప్లో ఎవరు లేరనుకుంటున్నాను. సో ఇట్స్ ట్రూలీ అన్బిబ్లికల్, అన్బిబ్లికల్. హౌ సాడ్ ఇట్ ఈస్. లవ్ ఈజ్ నాట్ ప్రౌడ్ అని చూస్తూ ఉన్నాం అక్కడ. ప్రేమ అతిశయించదు. ఆ, మన పొగరు ప్రదర్శించాల్సిన పని లేదు. ఇక్కడ పెద్ద సమస్య ఏమైందంటే అందరూ నన్ను చూడాలి, అందరి దృష్టిని ఆకర్షించాలి. ఎవ్రీబడి సీకింగ్ ఫర్ ద అటెన్షన్ ఆర్ షోయింగ్ ఆఫ్. అందరూ నన్ను చూడాలి. ఎందుకు రకరకాల ఫిల్టర్స్ వాడాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు రకరకాల యాప్స్ వాడి, సందర్భం సమయం లేకుండా రకరకాల ఫోటోలు వాడి. సో కొంతమంది ఆ, క్రిస్టియన్ లీడర్స్ని కూడా చూసినప్పుడు చాలా ఆ, ఆ, విచారకరంగా అనిపిస్తుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ పోస్ట్ అనిపిస్తుంది అనమాట. సో ఆ సందర్భంలో నన్ను నేను ప్రశ్నించుకుంటా, వీ షుడ్ బి కేర్ఫుల్ అండ్. చాలా మంది అటెన్షన్ కోసం కోరుకుంటా ఉన్నారు, అందరి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రేమ అతిశయించదు. ఒక విషయం మీకు గుర్తు చేయాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆ, ఈ మధ్య ఒక బ్రదర్ చెప్తా ఉన్నాడు, బ్రదర్ ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య చాలా దారుణంగా ఉంది అని మాట్లాడుతూ, యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్ వాడట్లేదు చాలా కాలంగా. ఎక్కువ మంది లైక్స్ రావడానికి, వ్యూస్ రావడానికి ఆ, కొంతమంది టీనేజ్ గర్ల్స్ చాలా అసభ్యకరమైన వస్త్రాలు ధరిస్తున్నారు. వాళ్ళు చేసే రీల్స్ చాలా అసభ్యంగా ఉంటున్నాయి. అలా చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయని. ఎంత విచారకరం. ఆ, అందరి దృష్టిని ఆకర్షించాలని, అందరూ చూడాలని, ఆ, లేనిదాన్ని ఉన్నదట్టుగా చేసే ఆ, ఆ పరిస్థితి, అది బిబ్లికల్ ఫౌండేషన్ కాదు. అంత మాత్రమే కాదు. ఎస్ బ్రదర్, మిత్రమానూర్ గారు, మన తెలుగు వాక్య భాగాలు నేడు వాడని తెలుగు మాటలుగా ఉంటున్నాయి. ఎస్ బ్రదర్, యూర్ రైట్. ప్రే ఆ, ఆ, ప్రేమ అమర్యాదగా నడుచుకోదండి. బైబిల్ చెప్తున్న మాటలే. గాసిప్స్ ఉండవు. అపనిందలు వేసేయడం, వెక్కిరించడం, దూషణ చేయడం, అదే ఒక పరిచర్యగా చేసే పరిస్థితులు కూడా ఉంటున్నాయి. ప్రేమ దోషాలు లెక్క పెట్టదు అని మనం చూస్తూ ఉన్నాం. నో రివెంజ్ పోస్ట్స్, నో ఇతరులని బహిర్గతం చేయడం, ప్రతీకార పోస్టులు పెట్టడం, ఇది కాదు. ఎందుకంటే ప్రేమ అమర్యాదగా నడుచుకోదు, ప్రేమ దోషాలను లెక్క పెట్టదు. ఇంకా చెప్పాలంటే ఆ, ప్రేమలో సత్యం ఉంటుంది, సత్యమును ఆనందిస్తుందని మనం చూస్తున్నమాట. సో అన్వెరిఫైడ్ కంటెంట్ కానీ రూమర్స్ కానీ స్ప్రెడ్ చేయడం మన పునాది కాదు. అసలు వారితో వ్యక్తిగతంగా మాట్లాడే ప్రయత్నం చేయకుండా, అసలు వారి గురించి ఎన్నడూ ప్రార్థించకుండా, వారి గురించి వారితో మాట్లాడడానికి ఆ, అనేక అవకాశాలు ఏమీ ప్రయత్నించకుండా, తెలిసి తెలియకుండా సగం సమాచారంతో రూమర్ స్ప్రెడ్ చేయడం, అది సరైంది కాదు. ఈ రోజున నేను ఒక మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. క్రైస్తవేతరులు చాలామంది నేను ట్రావెల్లో చూస్తూ ఉన్నాను. మనకి ఏ విధంగా వాట్సాప్ గ్రూప్ చాలా ఉన్నాయో, క్రైస్తవేతరులు కూడా చాలా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. వారందరి వాట్సాప్ గ్రూపులో ఎవరైతే క్రైస్తవులు అన్వాంటెడ్ కంటెంట్ పెడుతున్నారో, ఇతరులని దూషించడము, ఇతరులని కామెంట్ చేయడము, లేదంటే అనవసరంగా ఇతర మతాలను కించపరచడము, ఆ, విపరీతంగా రెచ్చిపోయి మాట్లాడడం, అవన్నీ కట్ చేసి కోట్ల మంది షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఒక రకంగా తెలియకుండానే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్తా ఉంది. వీటన్నిటిని ఉద్దేశించి ఒక మాట చెప్తున్నాను. ఏదైనా ఒక పోస్ట్ మనం షేర్ చేస్తున్నా, మనం పెడుతూ ఉన్నా గుర్తుపెట్టుకోవాలి. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, ఇట్ షుడ్ బి అది ప్రేమ పరీక్షలో ఉత్తీర్ణం అయితేనే అది పోస్ట్ చేయడం మంచిది. ప్రేమ పరీక్ష అంటే ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. లేదంటే దాన్ని పోస్ట్ చేయడం కానీ షేర్ చేయడం కానీ సరైనది కాదు. నేను ఇప్పటివరకు ఒక విషయం చెప్పాను. బిబ్లికల్ ఫౌండేషన్ ఫర్ ద డిజిటల్ వరల్డ్ అనే దాంట్లో రెండు విషయాలు మాట్లాడాను. బి ఏ సాల్ట్ అండ్ లైట్ ఇన్ ఆన్లైన్ ఆల్సో.
రెండవది, క్రిస్టియన్ ఆన్లైన్ క్యారెక్టర్ ఎలా ఉండాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఆ ప్రేమ యొక్క గుణలక్షణాలు కలిగి ఉండాలి. సో నేను ఒక 2 ప్రశ్నలు మీ ముందుంచి నేను వేగంగా ముందుకు వెళ్తాను. మొదటి ప్రశ్న, మీరు రెస్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా. సరే, ఇప్పటి వరకు బిబ్లికల్ ఫౌండేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక సాల్ట్ లైట్ లాగా ఉండాలని, అదేవిధంగా ఆ, ప్రేమ పరీక్ష. ప్రేమ పరీక్ష అంటే కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము లక్షణాలు కలిగిన పోస్ట్ మాత్రమే మనం చేయాలని. అయితే ఇప్పుడు ఒక ప్రశ్నలోకి వెళ్తున్నాను. హౌ కెన్ వి యూజ్ సోషల్ మీడియా టు గ్లోరిఫై గాడ్? దేవుని మహింపరచడానికి సోషల్ మీడియా ఎలా ఉపయోగించగలం? ఎలా ఉపయోగిస్తే దేవుడు మహింపరచబడతాడు? మన జీవితంలో ఎవ్రీ టైం, ఎవ్రీవేర్, మన పర్పస్ ఆఫ్ లైఫ్, జీవిత ఉద్దేశం ఇదే కదా. ఆయన మహిమ కొరకు మనం నిర్మించబడ్డాం కదా. ఓకే, మంచిది. అయితే సోషల్ మీడియాలో కూడా ఆ, దేవుణ్ణి ఏ విధంగా మనం మహింపరచగలం? ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడతారా ప్లీజ్? హౌ కెన్ వీ యూజ్ సోషల్ మీడియా టు గ్లోరిఫై గాడ్? ఎవరైనా పర్లేదు, మీ వ్యూ షేర్ చేసుకోండి. ఎనీవన్? ఎలా వాడితే సోషల్ మీడియాను దేవుడు మహింపరచబడతాడు? మన నిత్య జీవితంలో అంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్, మనం ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ని బిబ్లికల్ గా ఎలా సొల్యూషన్స్ ఉంటాయి అవి ఒక షార్ట్ ఫామ్ లో రెడీ చేసి మనం ఫేస్బుక్ కొన్ని విషయాలు చెప్తాను, నోట్ చేసుకోండి. బై రిఫ్లెక్టింగ్ క్రైస్ట్ లైక్ క్యారెక్టర్, క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబించాలి. ఇదే కదా మనం తరచుగా మాట్లాడుకుంటాం, ఎప్పుడు మాట్లాడుకుంటాం. ఎవ్రీవేర్, ఎవ్రీ టైం. ఎవ్రీవేర్, ఎవ్రీ టైం, ఇన్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. చేయాల్సిన పని ఏంటంటే క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబించాలి. ఇంకా చెప్పాలంటే ఆత్మఫలం, ఆత్మఫలం కనబడాలి. అది మీ పోస్ట్లో కానీ కామెంట్స్లో కానీ. కొంతమంది విపరీతంగా విమర్శిస్తూ, కొంతమంది విపరీతంగా తామేదో మంచి పని చేసేస్తున్నాం, దేవుని కొరకు రోషంగా నిలబడ్డాం అని అనుకుంటూ చివరికి ఏం చేస్తున్నారంటే, అయ్యో వీరు అసలైన దేవుని ప్రేమను అనే సత్యాన్ని విడిచిపెట్టారా అనిపిస్తుంది, బాధ కలుగుతుంది. మన క్రైస్తవ నాయకుల గురించే మాట్లాడుతున్నాను. సో ఆ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ కనబడాలి మనం పెట్టే పోస్ట్లో కానీ కామెంట్స్లో కానీ. కొన్నిసార్లు డిసగ్రిమెంట్స్ ఉంటాయి. ఈ డిసగ్రిమెంట్స్లో మనం మృదుత్వం కలిగి ఉండడం, దీన్ని మనం ప్రాక్టీస్ చేయగలగాలి. క్రీస్తు యొక్క స్వభావం ప్రతిబింబించడం. కొంతమంది రెచ్చగొట్టవచ్చు, ఉన్నారు, విచారకరం కదా. సో తొడలు కొట్టేవారు ఉన్నారు. కొన్ని ఛానల్స్లోకి వెళ్ళి మాట్లాడుతూ క్రైస్తవ నాయకులుగా చెప్పుకునేవారు, వారు క్రైస్తవ నాయకులు కాదనుకోండి, వాళ్ళు ఆ విధంగా అనుకుంటున్నారు. సవాలు చేసేవారు, తొడలు కొట్టేవారు, మాటకు ప్రతి మాట, అండ్ ఇంకా పంటికి పన్ను అన్న కాన్సెప్ట్లోనే వారు ఉన్నారనమాట, ఉన్నారు. సో బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. రెచ్చగొట్టేవారు ఉంటారు, కానీ వీ షుడ్ నాట్ లూజ్ అవర్ సెల్ఫ్ కంట్రోల్. రెండవది, ఏ విధంగా ఆయన మహింపరచవచ్చు? బై షేరింగ్ లైట్, నాట్ జస్ట్ కంటెంట్స్. విషయాల మీద ఫోకస్ కాదు కానీ ఆ నిజంగా వెలుగును పంచేవారుగా ఉన్నామా, ప్రకాశించడం. లోకం చీకట్లో ఉంది, లోకం పాపంతో నిండి ఉంది, ఎక్కడ చూసినా అవినీతి, అక్రమం విస్తరించిన పరిస్థితి చూస్తున్నాం. అయితే మనం ఆ లోకానికి వెలుగుగా ఉన్నామా అనేది ఆలోచించాలి. సో స్క్రిప్చర్ కావచ్చు, టెస్టిమోనీస్ కావచ్చు, ఒక ఎంకరేజింగ్ వర్సెస్ కావచ్చు, గాస్పెల్ ట్రూత్ కావచ్చు, మనం సాక్ష్యాలు చెప్పడం, ప్రోత్సాహకరమైన వచనాలు, సువార్త సత్యాలు చక్కగా చెప్పగలగడం. చాలా సందర్భాల్లో నేను ఒక విషయం గుర్తు చేయనండి. ఆ, ఈ సోషల్ మీడియాలో అనారోగ్యకరమైన బోధ అధికంగా ఉంది. అయ్యో ఆరోగ్యకరమైన బోధ లేదు అని బాధపడే వాళ్ళు ఉన్నారు, కానీ
ఆ ఆరోగ్యకరమైన బోధ చేత నింపబడాలి అని ప్రయత్నించేవారు కొద్దిమంది ఉన్నారు. డియర్ యంగ్స్టర్స్, పెద్దవాళ్ళైనా సరే, నేను మిమ్మల్ని మీకు చెప్పే మాట ఏంటంటే, సో దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు రాయగలరా, చక్కగా రాయండి. మాట్లాడగలరా, మాట్లాడండి. డిస్కస్ చేయగలరా, డిస్కస్ చేయండి. ఏదన్నా ఆ, కొన్ని ఈ సువార్త సత్యాలు చక్కగా వివరించగలరా, వివరించండి. ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్. ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్. నేను ఒక రోజున వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాను. ఆ, అది నిరాశలో ఉన్న వ్యక్తులు ఆత్మహత్యకు ప్రేరేపించబడ్డం, సాతాను ఏ విధంగా వారిని ట్రాప్ చేస్తాడంటూ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ బలరాం గారని ఆ సార్ ఒంగోలు ఉంటారు. ఆయన కెమిస్ట్రీ లెక్చరర్. నేను ఆయన పేరు కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన రియల్గా నాతో మాట్లాడి, సార్ ఆ టైంలో నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, చాలా డిప్రెషన్లో ఉన్నాను. ఆ పోస్ట్ నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. ఆ, నిజమే, నేను కొంచెం డైవర్ట్ అవుతూ ఉన్నాను, రాంగ్ ట్రాక్కి వెళ్ళే పరిస్థితి వచ్చేస్తుంది. కానీ ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు పెట్టిన ఒక పోస్ట్ నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎందుకని మీరు ఈ విధంగా కొన్ని ఆడియో మెసేజ్ కూడా చేయొచ్చు కదా అని అడిగిన సందర్భం నేను గుర్తు చేసుకుంటున్నాను. ఇట్స్ ట్రూ. సో బి షేరింగ్ ద లైట్. సోషల్ మీడియా అంతా చెత్త ఉంది, ట్రాష్ ఉంది, ఫేక్ ఉంది, ఫాల్స్ ఉంది అనుకుంటున్నాం, మంచిదే. మరి మనమేం చేస్తున్నాం? మనమేం చేస్తున్నాం? దేవుడు మీకు ఇచ్చిన గిఫ్ట్స్ వాడండి, టాలెంట్స్ వాడండి, స్క్రిప్చర్స్, టెస్టిమోనీస్, ఎంకరేజింగ్ వర్సెస్, అన్నిటికంటే ముఖ్యంగా గాస్పెల్ ట్రూత్స్. ఇప్పటికీ సంఘాలలో చాలా మందికి సోటియాలజీ తెలియదు, రక్షణ శాస్త్రం తెలియదు, చర్చ్ అంటే తెలియదు, ఇంకా బిల్డింగ్ అనుకునే వారు ఉన్నారు. ఇప్పటికీ చాలా అసలు బిబ్లియాలజీ తెలియని వారు ఉన్నారు. సో మీరు దీన్ని చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ని రీచ్ అవ్వగలుగుతారు. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. మూడవది, ఏ విధంగా మహింపరచవచ్చు? బై ప్రమోటింగ్ ద ట్రూత్, నాట్ రూమర్స్. రూమర్స్ మీద దృష్టి పెట్టద్దు. సత్యాన్ని ప్రోత్సహిద్దాం, సత్యం మీద దృష్టి పెడదాం. సత్యాన్ని మీద దృష్టి పెడదాం అంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే, ఏదైనా పోస్ట్ పంపించే ముందు ఫ్యాక్ట్ చెక్ చేయాలి. నేను 7-8 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఒక పోస్ట్ ఉంది, ఫలానా దేశంలో, ఆఫ్రికన్ కంట్రీలో, ఇదిగో ఈరోజు ఇంతమంది మిషనరీని చంపేశారు. ఇట్స్ ఎ ఫేక్. ఐఎమ్ సీయింగ్ ఫ్రమ్ 7 years. ఇప్పటికీ దాన్ని చెక్ చేసేవారు, పంపించేవారు ఉన్నారు. దయచేసి ఫ్యాక్ట్ చెక్ చేయకుండా షేర్ చేయొద్దు. ఒకవేళ మనం షేర్ చేయాల్సి వస్తే ఏముండాలండి దాంట్లో? అకార్డింగ్ టు బైబిల్, జస్టిస్, న్యాయం ఉండాలి, కంపాషన్, ట్రూత్, సత్యం ఉండాలి. ప్రపంచానికి కావాల్సింది అది. ద వరల్డ్ నీడ్స్ ద జస్టిస్, ద వరల్డ్ నీడ్స్ కంపాషన్, ద వరల్డ్ నీడ్స్ ద ట్రూత్. దాన్ని మనం ప్రోత్సహిద్దాం. ఎలా దేవుని మహిమపరచొచ్చు? బై ఎంకరేజింగ్ అదర్స్, ఇతరులను ప్రోత్సహించడం ద్వారా. సో వారిని కంఫర్ట్ చేయొచ్చు, ఆదరించవచ్చు, స్ట్రెంగ్తెన్ చేయొచ్చు. కొన్నిసార్లు చెప్పమంటారా, మీ కామెంట్ కూడా వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేయొచ్చు. అవును, కొంతమంది తమ ఇష్యూస్ని షేర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ, వారు కొన్ని ఇష్యూస్ని మాట్లాడేవారు ఉన్నారు. వారిని బలపరిచే కామెంట్స్ చేయడం మంచిది. ఆ మెసేజ్ చూసి వదిలిపెట్టడం కాదు. మీ వ్యక్తిగత ప్రార్థనలో గుర్తుంచుకోండి, ఇట్ ఈజ్ యువర్ ప్రేయర్ పాయింట్. సోషల్ మీడియా కూడా దాంట్లో ఎవరైతే ఇష్యూస్తో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో, ఒక కమ్యూనిటీ, ఒక కంట్రీ. అవును, నైజీరియాలో ప్రస్తుతం పర్సిక్యూషన్ జరుగుతూ ఉంది. క్రైస్తవులను ఓచుకోసుకొస్తా ఉన్నారు. భయంకర పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం నైజీరియాలో. లెట్స్ ప్రే. అదే సమయంలో కొంతమంది వ్యక్తులు, కొన్ని ప్రాంతాలు ప్రోత్సహిద్దాం, వారి కోసం ప్రార్థన చేద్దాం. ఇంకా ఎలా దేవుని మహింపరచవచ్చు అంటే, బై బిల్డింగ్ హెల్దీ కమ్యూనిటీ, హెల్దీ క్రిస్టియన్ కమ్యూనిటీ, ఒక ఆరోగ్యవంతమైన క్రైస్తవ సమాజాన్ని నిర్మించడం ద్వారా. ఈ సోషల్ మీడియా ద్వారా మంచి ఫెలోషిప్ చేయొచ్చు. ఓన్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, నాట్ ఓన్లీ ఆన్లైన్ బయటే కాదు, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా
ఒకవేళ మీ ఫాలోవర్స్ 100 మంది అనుకోండి ఫ్రెండ్స్. సో సిక్స్త్ పాయింట్ నేను మళ్ళా గుర్తు చేస్తున్నాను. బై యూజింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యాజ్ అ మిషన్ ఫీల్డ్. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మిషన్ ఫీల్డ్ ఎలా వాడొచ్చు? మీకు కొద్ది మందే ఉండొచ్చు ఫాలోవర్. ఒక 100 మంది మీ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ సోల్ ఈజ్ మ్యాటర్స్. ప్రతి ఆత్మ దేవుని దృష్టిలో విలువైంది కదా. ఆన్లైన్ ఫ్రెండ్షిప్ ద్వారా కూడా సువార్తకు ద్వారాలు తెరవబడిన సందర్భాలు అనేకం. ఆన్లైన్ ఫ్రెండ్షిప్స్ కెన్ ఓపెన్ డోర్స్ ఫర్ ఇవాంజలిజం. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, రకరకాల చట్టాలు వస్తూ ఉన్నాయి. ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అవకాశం ఉన్నప్పుడే వినియోగించుకోవడం మంచిది. షేరింగ్ క్రైస్ట్ అంటే ఏంటంటే, చాలా సందర్భాల్లో టీచింగ్ మాత్రమే అనుకుంటాం. టీచింగ్తో పాటుగా మీ లైఫ్ స్టైల్ కూడా, మీ పర్సనల్ విట్నెస్ కూడా అది చాలా బలంగా మాట్లాడుతుంది. దాన్ని మనం గుర్తించాలి. చివరిగా ఎలా దేవుని మహింపరచవచ్చు సోషల్ మీడియా ద్వారా అంటే, బై ప్రాక్టీసింగ్ డిజిటల్ హాస్పిటాలిటీ. డిజిటల్ హాస్పిటాలిటీ, చాలా మందిని మనకు ఆతిథ్యం ఇస్తాం కదా. సో ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్. కొత్త వాళ్ళని మనం ఆహ్వానించడం, ఎవరైనా స్ట్రగుల్స్లో ఉంటే వాళ్ళని మనం కొంచెం కంఫర్ట్ చేయడం, ఒకవేళ చాలా కాలంగా వాళ్ళు సైలెంట్గా ఉంటే చెక్ చేయడం వెదర్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ కండిషన్, క్రిటికల్ కండిషన్. సో డిజిటల్ హాస్పిటాలిటీ. యేసు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ప్రాముఖ్యమైన ఈ ఏడు విషయాలను దృష్టిలో పెట్టుకొని దేవుని ఎలా మహింపరచవచ్చు. ప్రజలను క్రీస్తు వైపుకు నడిపే విధంగా సోషల్ మీడియా మనం వాడగలిగితే గాడ్ విల్ బి గ్లోరిఫై. ప్రజలను క్రీస్తు వైపుకు నడిపించే విధంగా ఇట్ ట్రూలీ వర్క్స్. సో నా స్టూడెంట్స్ చాలామంది వారు కొన్ని విషయాలు షేర్ చేసుకున్నప్పుడు, వారు చాలా కాలం తర్వాత వారు కొన్ని ప్రేయర్ పాయింట్స్ పంపించినప్పుడు వారు ఇంకా ప్రభుని ఎరగలేదు. సో త్రూ సోషల్ మీడియా వారు కనెక్ట్ అయిన సందర్భం, ప్రజలను క్రీస్తు వైపుకు నడిపించే విధంగా మీరు సోషల్ మీడియా వాడగలిగితే గాడ్ విల్ బి గ్లోరిఫైడ్. సో నేను రీక్యాప్ చేస్తున్నాను త్వరగా. హౌ కెన్ యూజ్ సోషల్ మీడియా టు గ్లోరిఫై గాడ్? క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబించడం, విషయాలను పంచడం కాదు మన టార్గెట్, వెలుగును పంచడం. రోమర్స్ను స్ప్రెడ్ చేయడం కాదు, సత్యాన్ని మనం స్ప్రెడ్ చేయాలి. ఇతరులను ప్రోత్సహించాలి. ఒక ఆరోగ్యవంతమైన క్రైస్తవ సమాజం ఏర్పరచవచ్చు. ఒక మిషన్ క్షేత్రంగా దీన్ని వాడచ్చు. ఒక డిజిటల్ హాస్పిటాలిటీ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. దట్ ఇస్ ద క్వశ్చన్ నెంబర్ 1. ఎలా దేవుని మహింపరచవచ్చు అనేది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, వాట్ ఆర్ ద డేంజర్స్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ హౌ కెన్ వీ అవాయిడ్ దెమ్? వాట్ ఆర్ ద డేంజర్స్ ఆఫ్ సోషల్ మీడియా? మీరు ఆల్రెడీ ప్రారంభంలో కొన్ని విషయాలు చెప్పారు కాబట్టి నేను దాని కంటిన్యూషన్ వేగంగా వెళ్తాను. ఈ సోషల్ మీడియా వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి, ఎలా నివారించవచ్చు? డేంజర్స్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ హౌ కెన్ వీ అవాయిడ్ దెమ్, ఎలా అవాయిడ్ చేయొచ్చు? కొన్ని ఆత్మీయ ప్రమాదాలు ఉన్నాయండి సోషల్ మీడియా వల్ల. ఆత్మీయ ప్రమాదాలు జాగ్రత్తగా వినండి. ఏంటో తెలుసా? ఈ స్పిరిచువల్ డేంజర్స్ ఏంటో తెలుసా అండి? కంపారిజన్ అండ్ ఎన్వై. పోల్చుకోవడం, అసూయపడడం. పోల్చుకోవడం. ఈ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే, సామా ఇంపర్ఫెక్ట్ లైఫ్ ఉంటుంది కానీ పర్ఫెక్ట్ లైఫ్ ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఎవరికి వారు వీఆర్ ద పర్ఫెక్ట్ అన్నట్టుగా, లేదంటే ఇంకా చెప్పాలంటే ఫేక్, ఒక రకంగా ఫేక్. ఇది పర్ఫెక్ట్ లైఫ్ని పెద్దగా చూపిస్తుంది సోషల్ మీడియా, కానీ వాస్తవం కాదు అది. వారిని చూసి మనం నిరాశపడ్డం, వారిని చూసి అసూయపడ్డం, వారిని చూసి అసంతృప్తికి దారితీయడం. ఒక పాస్టర్ గారు అన్నారు, బ్రదర్ మా చాలా చిన్న చర్చ్ అండి, మేము కనీసం లైవ్ ఇవ్వలేకపోతున్నామండి, మాకు కనీసం చర్చిలో చిన్న చిన్న ఐటమ్స్ కూడా లేవండి, మాకు చర్చిలో ఈ విధంగా కొన్ని ఎక్విప్మెంట్ లేదండి. కానీ వాట్ ఈజ్ చర్చ్ అని అర్థమైతే దాని గురించి మనం ఇట్స్ ఎ సెకండరీ. అవి ఉండడం మంచిదే, బట్ సెకండరీ. వేరే పరిచర్లు వేరే సంస్థలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. వేరే వ్యక్తులు
మాత్రం ఒకసారి చూసుకుంటారండి, ఎంతమంది చూసారు, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది. అలాంటి కండిషన్ ఉంటే జాగ్రత్త. ఇదే ప్రైడ్. ఇంకా చెప్పండి. ఆ, తరాన్ని తయారు చేయలేదు. సో మోడల్ ఉండాలి ఖచ్చితంగా. ఎండ్లెస్ స్క్రోలింగ్, దీనివల్ల మన స్క్రిప్చర్ రీడింగ్, ప్రేయర్, మన మెడిటేషన్ ఇది కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకనే సెట్ లిమిట్ టు ద స్క్రీన్ టైమ్స్. స్క్రీన్ లిమిట్స్ స్క్రీన్ లిమిట్స్ పెట్టుకోవడం మంచిది. స్క్రీన్ లిమిట్స్. సో ఆ, ఇంకా చెప్పాలంటే ఈ మధ్య ఒక మంచి ఆ, అలవాటు ఏంటి అంటే ఒక మంచి అలవాటు ఏంటంటే డిజిటల్ సబ్బాత్. 1 డే బ్రేక్ ఎవ్రీ వీక్. ఒక వా ఒక 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 రోజంతా కూడా, వారంలో ఒక రోజు సోషల్ మీడియాకి విరామం ఇవ్వడం. ఇవ్వలేనంత అడిక్షన్లోకి వెళ్ళకుండా ఉండడం మంచిది. ఒకవేళ అడిక్ట్ అయినాను, తరచుగా చూస్తున్నానంటే ఇట్ ఈస్ బెటర్ టు థింక్ అగైన్. ఇట్స్ బెటర్ టు థింక్ అగైన్. సో కొన్ని రిలేషనల్ డేంజర్స్ కూడా ఉన్నాయి. స్పిరిచువల్ డేంజర్సే కాదు, రిలేషనల్ డేంజర్స్ ఏంటంటే మిస్కమ్యూనికేషన్, తర్వాత ఆన్లైన్ ఆర్గ్యుమెంట్స్, అనవసరమైన అపార్థాలు, ఆన్లైన్ వాదాలు, మన టోన్ తప్పుగా వెళ్ళడం. ఇంకా చెప్పాలంటే కొంతమంది వాదనలో గెలుస్తున్నారు, డిబేట్లో గెలుస్తున్నారు, కానీ ఆత్మలు కోల్పోతున్నారు. ఎస్ బ్రదర్, వరప్రసాద్ గారు రాశారు, ఇంక్రీజింగ్ డిస్ట్రాక్షన్. ఎస్ బ్రదర్, మిస్లీడింగ్. కొంతమంది వాదనలో గెలుస్తున్నారేమో, బట్ దే ఆర్ లూజింగ్ సోల్స్. హౌ సాడ్ ఇట్ ఈస్. సో రిలేషనల్ డేంజర్ ఉంది. సో ఎలా పడితే అలా వాడుతున్న సందర్భాలు. అయితే దీనికి పరిష్కారం ఏంటంటే మనం మాట్లాడుకున్నాం కదా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, ఆ సూత్రాలు మనం అనుసరించడమే. ఆ రిలేషనల్ డేంజర్ రాకుండా అలా చేయడం. అంత మాత్రమే కాదు, కొన్ని గాసిప్స్, దూషించడం, ఆ తర్వాత కొన్ని మోరల్ డేంజర్స్ ఉన్నాయి, సేఫ్టీ డేంజర్స్ ఉన్నాయి. ఏంటి ఈ నైతిక భద్రత ప్రమాదాలు ఏంటంటే ఎక్స్పోజర్ టు ద సిన్ఫుల్ కంటెంట్, పాపకరమైన కంటెంట్. నిజంగా చాలా మంది యవనస్తులు ప్రాథమికంగా వారు సైడ్ ట్రాక్ వెళ్ళింది ఎక్కడంటే, వారు ఏదో చూస్తూ ఉంటారు, సడన్ గా పాపప్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, అనుకోని కొత్త వెబ్సైట్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేయగానే వారు దారి తప్పి ఆ, అనవసరమైన, అసభ్యకరమైన, అశ్లీలమైన సైట్స్కి వెళ్ళిన పరిస్థితులు చాలా చూస్తాము. సో ఎక్స్పోజర్ టు సిన్ఫుల్ కంటెంట్. సో దెర్ ఈస్ వైలెన్స్. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఈస్ వైలెన్స్, దెర్ ఈస్ పోర్నోగ్రఫీ. ఇంకా చెప్పాలంటే అసభ్యకరమైన చిత్రాలు ఉన్నాయి. సో ఆ, ఆ, ఇంకా చెప్పాలంటే వాక్య విరుద్ధమైన అది ఒక క్రూడ్ హ్యూమర్ అంట. హాస్యం అని మాట్లాడుతూ చివరికి అది డిస్ట్రాక్షన్కి వెళ్ళే పరిస్థితి ఉంది. సో పాపకరమైన కంటెంట్ ఉంది. అంత మాత్రమే కాదు, ఫేక్ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి. ఫేక్ ఫ్రెండ్షిప్స్, నకిలీ స్నేహాలు ఉన్నాయి, ఆన్లైన్ మోసాలు ఉన్నాయి. మరి మీలో ఎంతమంది ఫేస్బుక్ హ్యాక్ అయిందో నాకు తెలీదు. నాది ఇప్పటికి 2 సార్లు అయింది. కొంతమంది పాపం తెలియక ఒకసారి ఒక బ్రదర్ డబ్బులు కూడా పంపించేసాడట. బి కేర్ఫుల్, బి కేర్ఫుల్. ఎవరు ఏదైతే టెంప్ట్ చేసే ప్రలోభ పెట్టి అకౌంట్లు ఉన్నాయో వాటిని అన్ఫాలో చేయడం మంచిది. అకౌంటబుల్ ఉండడం మంచిది. సో అందుకనే ఫేక్ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి. ఐ రియల్లీ టాక్ విత్ యంగ్స్టర్స్. సో డిజర్న్మెంట్ కలిగి ఉండండి, వివేకం కలిగి ఉండండి. పెద్దలైతే వాళ్ళని గైడ్ చేయాలి, మానిటర్ చేయాలి. పిల్లలను గైడ్ చేయాలి, మానిటర్ చేయాలి. సో నేను ఒక ప్రాముఖ్య విషయం ఏం చెప్పానంటే ఈ స్పిరిచువల్ డేంజర్ రాకుండా ఉండాలంటే నేను నా మహిమ కొరకు పెడుతున్నానా, దేవుడి మహిమ కొరకు పెడుతున్నానా చూడాలి. ఈ రిలేషన్షిప్ డేంజర్ రాకుండా ఉండాలంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ప్రిన్సిపల్స్ మనం వాడాలి. తర్వాత ఆ, ఈ సిన్కు ఎక్స్పోజ్ అయ్యే సైట్స్ ఎక్కువ ఉన్నాయి, బి కేర్ఫుల్ విత్ ఇట్. ఫేక్ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి, బి కేర్ఫుల్ విత్ ఇట్. చివరి చెప్పేసి నేను ముగించేస్తాను. సో బిబ్లికల్ ఫౌండేషన్ చెప్పాను, తర్వాత సోషల్ మీడియా ఎలా దేవుని మహిమ కొరకు వాడాలి చెప్పాను. చివరిగా ఈ సోషల్ మీడియా
వల్ల వచ్చే ప్రమాదాలు, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలని చెప్పాను. అండ్ ఫైనలీ ప్రాక్టికల్ డైలీ గైడ్లైన్స్. ఆన్లైన్ ఎవరైతే వాడుతున్నారో, సోషల్ మీడియా ఎవరైతే వాడుతున్నారో, ప్రాక్టికల్గా కొన్ని గైడ్లైన్స్ గమనించాలి. నెంబర్ వన్, పోస్ట్ విత్ పర్పస్. ఒక ఉద్దేశంతో పోస్ట్ చేయండి. నాట్ టు ఇంప్రెస్, ఇతరులని ఇంప్రెస్ చేయడానికి కాదు, మీ కోపం తీర్చుకోవడానికి కాదు, ప్రతీకారం కోసం కాదు, లైక్స్ కోసం కాదు, వ్యూస్ కోసం కాదు. పోస్ట్ విత్ ఎ పర్పస్. నేను టీం పరిచయకు కనెక్ట్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఫేస్బుక్. ఆ సురేష్ బాబు అన్న మీ అందరికి పరిచయమే. ఆ ఫేస్బుక్లో అన్న బిలో ఒక 10 లైన్స్ ఎంత చక్కగా లోతైన విషయాన్ని వాక్యానుసారంగా, ఆ వాక్య ప్రామాణికం, విలువలు కలిగి ఆయన పోషిస్తున్న మాటలు ఎంత ప్రభావం చూపిస్తాయో మీ అందరికి తెలుసు. సో ఒక పోస్ట్ పెట్టినప్పుడు, షేర్ చేసినప్పుడు ఒక ఉద్దేశంతో చేయండి. పోస్ట్ విత్ పర్పస్. నెంబర్ టూ, ప్రొటెక్ట్ యువర్ హార్ట్. మన హృదయాన్ని కాపాడుకోవాలి, మన కళ్ళను, మన ఎమోషన్స్ని, మన టైంని. ప్రొటెక్ట్ యువర్ హార్ట్. అండ్ ప్రాక్టీస్ డిజిటల్ డిసర్న్మెంట్. ఏది చూడాలి, ఏది చూడకూడదు, సో ఏది స్కిప్ చేయాలి, ఎవరిని అన్ఫాలో చేయాలి, నాట్ ఇంట్రెస్టెడ్ ఆప్షన్ దేనికి పెట్టాలి, ఫిల్టర్స్ ఎక్కడ వాడాలి. ఇట్స్ బెటర్ టు యూస్. ఆన్లైన్లో ఉన్నదంతా క్రైస్తవ్యం కాదు, ఆన్లైన్ ఉన్నదంతా బిబ్లికల్ కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ కొంతమంది అద్భుతంగా మాట్లాడుతున్నారు, భయ వాళ్ళు ప్రసంగాలు అద్భుతంగా కనబడతాయి, చివరి పర యేసు ప్రభు దేవుడు కాదంటారు. బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. నీడ్ డిజిటల్ డిజైన్మెంట్. ప్రయారిటైజ్ రియల్ రిలేషన్షిప్స్. ఆన్లైన్ ఫ్రెండ్షిప్స్ను ప్రాధాన్యత ఇచ్చి ఫేస్ టు ఫేస్ రిలేషన్షిప్స్, మీ ఫ్యామిలీతో, మీ పేరెంట్స్తో, మీ సిబ్లింగ్స్తో, హస్బెండ్ వైఫ్తో, ఫ్యామిలీ టైం, చర్చ్, వీటన్నిటినీ ఆన్లైన్ జీవితం మింగివేయకూడదు. నిజమైన సంబంధాలకు ఫేస్ టు ఫేస్ ఫెలోషిప్. పానిబంలో దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన మాట ఎంత అద్భుతంగా ఉంటుంది, ఫేస్ టు ఫేస్. అండ్ ఫైనల్లీ షైన్ యాజ్ ఎ సాల్ట్ అండ్ లైట్. అదే మనం మాట్లాడుకున్నాం. షైన్ యాజ్ ఎ సాల్ట్ అండ్ లైట్. ఒక ఉప్పుగా, ఒక వెలుగుగా ప్రకాశించాలి అని మనం చూస్తాం. అందుకనే ఫైనల్గా నేను గుర్తు చేస్తూ ఉన్నాను, 4 విషయాలు మాట్లాడాను. బిబ్లికల్ ఫౌండేషన్స్ ఫర్ డిజిటల్ లివింగ్. సో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనము ఉప్పుగా, వెలుగుగా ఉండాలని చెప్తుంది. అదే సమయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ప్రకారం ప్రేమ యొక్క సూత్రాలు అక్కడ రాయబడ్డాయి, వాటిని మనం కలిగి ఉండాలి. అది దాటి సోషల్ మీడియాలో మనం ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. రెండవది, హౌ కెన్ వి యూజ్ సోషల్ మీడియా టు గ్లోరిఫై గాడ్. ప్రతి సందర్భంలో ఈ ప్రశ్న వేసుకోండి, యామ్ ఐ గ్లోరిఫైయింగ్ మై సెల్ఫ్ ఫర్ గాడ్. మూడవది, వాట్ ఆర్ ద డేంజర్స్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ హౌ కెన్ వి అవాయిడ్. స్పిరిచువల్ డేంజర్స్ ఉన్నాయి, రిలేషన్షిప్ డేంజర్స్ ఉన్నాయి, మోరల్ డేంజర్స్ ఉన్నాయి. బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. అండ్ ఫైనలీ ప్రాక్టికల్ డైలీ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఒక మాట, బీ డిఫరెంట్. వేరుగా ఉండండి అని వాక్యం చెప్తుంది. బీ గ్రేషియస్. కృప కలిగిన వాళ్ళగా ఉండాలి. బీ పేషెంట్. ఓర్పుగా ఉండండి. చాలా మన మాటలు, మనం మనం రాసేది, మనం మాట్లాడేది, మనం షేర్ చేసేది, ప్రతిదీ కూడా బి గ్రేషియస్ అండ్ బి పేషెంట్ అండ్ బి ట్రూత్ఫుల్. సత్యాన్ని మాత్రమే మనం షేర్ చేద్దాం. సత్యం గురించే మనం ప్రాధాన్యంగా ప్రయారిటీ ఇద్దాం. అండ్ ఫైనల్గా కంక్లూజన్ చెప్తున్నాను, సోషల్ మీడియా ఈజ్ ఎ టూల్ ఓన్లీ. ఇది ఒక సాధనం మాత్రమే. దీన్ని సరిగ్గా వాడకపోతే ట్రాప్లో మనం చిక్కుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ట్రాప్లో ఉన్నారేమో, బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. దేవుని ఆత్మచేత నింపబడిన క్రైస్తవుడు ఈ సోషల్ మీడియా ఎలా ఉపయోగపడుతుందంటే ఆ క్రీస్తు కొరకు ప్రకాశించడానికి ఉపయోగపడుతుంది, క్రీస్తు ప్రేమను చూపించడానికి ఉపయోగపడుతుంది, సత్యం చెప్పడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈ 3 మాటలు నాకు చాలా అద్భుతంగా కనబడుతుంది. వెలుగు ప్రదర్శించడానికి ఈ సోషల్ మీడియా ఉపయోగపడుతుంది, క్రీస్తు ప్రేమను చూపించడానికి ఉపయోగపడుతుంది, సత్యాన్ని చెప్పడానికి ఉపయోగపడుతుంది. అయితే ఛాలెంజ్, ఓ మాట,
అవర్ గాడ్ ఈజ్ లివింగ్ గాడ్ కదా, మన దేవుడు జీవం కలిగిన దేవుడు కదా. ఆ మనమే చూస్తున్నామా? వాట్ వీఆర్ షేరింగ్, వాట్ వీఆర్ సీయింగ్. యేసుక్రీస్తు వారు మన టైం లైన్ లో ఉన్న పోస్టులన్నీ చదివితే మనం ఒక ఈ లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉన్నట్టుగా ఆయన చూడగలరా? ఇజ్ ఇట్? కమిట్ యువర్ డిజిటల్ లైఫ్ టు ద క్రైస్ట్. డిజిటల్ జీవితానికి మీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకోండి. అండ్ ఫైనలీ ఐ వాంట్ టు యాడ్ వన్ థింగ్. డిసైపుల్షిప్, శిష్యత్వం మనం కలిగి జీవిస్తున్నాం కదా. బీ ఏ డిజిటల్ డిసైపుల్షిప్. సో ఈ మాధ్యమం ద్వారా కూడా క్రీస్తును మహిమపరిచే శిష్యుడిగా ఉండాలి అని కోరుకుంటున్నాను. సో నేను ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి నిర్ణయంతో మనం ఆ సెషన్ క్లోజ్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రములు 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 ప్రభా, మహాగణుడును సర్వాధికారును సర్వ సృష్టికర్తకును అధిపతినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో తండ్రి, మేము ఏ పని చేసినా తండ్రి అది నీ నామానికే ఘనత వచ్చేవారుగా తండ్రి. ఇదిగో తండ్రి, ఈ డిజిటల్ యొక్క విధానంలో ప్రభా తండ్రి అనేక పోస్టులు పెట్టినప్పుడు తండ్రి, ఇదిగో తండ్రి మా ఇచ్చింపుతనం కాదుగా తండ్రి, అవునయ్యా నీ నామానికి ఘనత తెచ్చేవారుగా తండ్రి అనేక మంది వెలిగించబడాలి ప్రభా. అవును ప్రభా, వెలుగుకు ఉపయోగపడదు కానీ వెలుగు చీకటికి ఉపయోగపడాలి ప్రభా. అవునయ్యా, చీకటి అంధకారంలో నివసిస్తున్నటువంటి అనేక మంది ప్రజలు అవునయ్యా తండ్రి ఈ యొక్క డిజిటల్ విధానం ద్వారా తండ్రి వెలుగులో రావడానికి తండ్రి నీ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎస్ అయ్యా తండ్రి, బ్రదర్ తండ్రి ప్రేమ్ అన్నగారిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. అనేక విషయాలు మాకు బయలుపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రం అయ్యా. అవునయ్యా తండ్రి, ఉప్పుకు ఉపయోగపడదు కానీ ఉప్పు రుచికి ఉపయోగపడుతుంది ప్రభా. అవునయ్యా తండ్రి, ఈ లోకానికి తండ్రి మేము ఉప్పుగా ఉండి అనేక మందికి రుచికరమైనటువంటి జీవితంగా ఒక తండ్రి మాధురమైన జీవితంగా మా జీవితం ఉండాలి ప్రభా. ఇదిగో తండ్రి ఈ డిజిటల్ వ్యవస్థలో ప్రభా అనేక మంది తప్పుదారు పడుతున్నారు ప్రభా. అవునయ్యా తండ్రి స్తోత్రం నాయన, అది మంచికి ఉపయోగించుకునేటువంటి మంచి ప్రవర్తన కలిగినటువంటి ఆలోచన మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను దేవా. ఇదిగో తండ్రి ఇటు రీతిగా తండ్రి ఈ డిజిటల్ విధానాన్ని ఏ విధంగా ఉపయోగించాలో తండ్రి, ఇదిగో తండ్రి మాకు కనివిప్పు కలగజేసే విధానంను అనేక విషయాలు మాకు బయలుపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, ఇదిగో తండ్రి రానున్న దినాల్లో తండ్రి స్తోత్రము నాయన తండ్రి నీ వాక్యాన్ని తండ్రి డిజిటల్ విధానంగా తండ్రి అనేక మందికి తండ్రి ఇదిగో తండ్రి స్తోత్రం అంధకార స్థితిలో ఉన్న వారికి మేము ప్రకటించేవారుగా తండ్రి, ఇదిగో తండ్రి నీ నామానికి ఘనత తెచ్చేవారుగా తండ్రి స్తోత్రం నాయన, నీ ఉద్దేశాన్ని నీ యొక్క ప్రణాళికను తండ్రి నెరవేర్చేవారుగా తండ్రి, జగత్తు పునాది వేయక ముందు మమ్మల్ని వెన్నుకున్నావు కాబట్టి ప్రభా. అవునయ్య తండ్రి, నీ ప్రణాళికను నెరవేర్చేవారుగా తండ్రి లోకానికి వెలుగై ఒక దీపస్తంభంగా మమ్మల్ని నిలబెట్టమని నా ప్రభును రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.